అకాల వర్షం అన్నదాతలకు కన్నీరును మిగిల్చింది. సోమవారం రాత్రి కురిసిన రాళ్ల వర్షానికి మామడ మండలంలోని పోన్కల్, పోతారం, అనంతపేట్, బండల, ఖానాపూర్, కమల్కోట్, సోన్ మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం, కూచన్పల్లి తదితర గ్రామాల్లో చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో ఇటు రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులతో భారీ రాళ్ల వర్షం కురవడంతో చేతికొచ్చిన మొక్కజొన్న, నువ్వు పంట నేల కొరిగిందని కూడా రైతులు బోరమంటున్నారు. పంట నష్టం వివరాలు సేకరించి రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు. అండ్ మరోవైపు నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్లో అకాల వర్షం రైతులకైతే తీవ్ర నష్టం కలిగించింది. పలు గ్రామాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. అలాగే కుప్పలుగా వేసిన శనగ పంట కూడా వర్షానికి తడిసిపోయిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో దెబ్బతినడంతో భారీ నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. నా పేరు రాజు, పోతారం గ్రామం, మామడ మండలం, నిర్మల్ డిస్టిక్. రాత్రి ఈదురుగాలులకు పడ్డ వర్షానికి మక్క చేన్లు ఇలా నీళ్ళ పాలైనాయి. ఈ సంవత్సరము క్రాపు బాగా వస్తుంది, మామిడి చెట్టు మంచి పూత వచ్చింది అనుకున్నాం. ఈ రాళ్ళ వర్షానికి, రాత్రి పడ్డ రాళ్ళ వర్షానికి మామిడి పూత కూడా రాలిపోయింది. అంతేకాకుండా ఉడకబెట్టిన పసుపు కళ్ళల పైన తడడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు కొంచెం శ్రద్ధ తీసుకొని మన క్లస్టర్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఏఈ కానీ ఏఈఓ కానీ దీన్ని కొంచెం విచారించి ఆర్థిక నష్టం వచ్చేలా చర్యలు తీసుకోగలరు. పై అధికారులకు కూడా తెలియజేయగలరు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం దీని గురించి శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం.